ప్రభుత్వం ఇందిరమ్మకి ఉన్న పేరు మొత్తం చెడగొడుతోంది. దొంగల ప్రభుత్వం. మా అమ్మమ్మ కాలం నుండి ఈ షాప్ నడుస్తోంది. మమ్మల్ని ఏ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ పేదల జోలికి ఎప్పుడూ రాలేదు. బేగంపేటలో ఫుట్పాత్ పై ఉన్న షాపులను కూల్చేసిన అధికారులు. మా అమ్మమ్మ నుంచి మా పెళ్లిళ్ళని మా పెళ్లిళ్ళని దానిపైన మేము బతుకుతున్నాము. ఇప్పుడు నేను నడిపేవాడి 15 సంవత్సరాలు. నేను ఆ రోజు నుంచి చూస్తుంది. మా అమ్మమ్మ నుంచి ఏ రోజు మాకు ఏ ప్రభుత్వం ఇబ్బంది చేయలేదు. ఇప్పుడు ఇబ్బంది చేసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటుంది బాడుకో ప్రభుత్వం ఇది. ఎందుకు అట్లా తెలుసా మాకు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏమన్నాడు అసెంబ్లీలో, పేదవానికి వేరేది ఏదైనా షెల్టర్ చూపించి తీయమని చెప్పాడు. మళ్ళీ ఏడో చూపించాడు, ఏం చూపించలేడు. ప్రజల ప్రభుత్వం బాడుకోల ప్రభుత్వం ఇది. బాడుకోల ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం అంటాడు. ఇంద్రమ్మ పేరు తీస్తాడు, ఇంకా వేస్తాడు. వాళ్ళ ప్రభుత్వం ఎవరు చేయాలి? ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం నేను పుట్టి నుంచి చూసి గరీబ్ ఎప్పుడు కానీ ఇట్లా సాధించాలి. ఇంద్రమ్మ ప్రభుత్వం అని చెప్పుకుంటాను. మొత్తం ఇంద్రమ్మ ప్రభుత్వం అది వాళ్ళ పేరు ఈడు మొత్తం ఆయన చిడగొట్టేస్తున్నాడు. ఇట్లా పేదోళ్ళ పుట్ట కొడితే ఏమొస్తుంది? ఏమొస్తుందో బతుకుడు ఏం లేదు. ఈయన దొంగతనం చేసుకోవాలి, లేకపోతే ఏమని చేసుకొని బతకాలి. అంతకు మించి లేదు. మా జీవనానం ఏమైంది? రోజుకి 500 సంపాదించేటోళ్ళం, 500 మీద పిల్లలు బతికేటోళ్ళం. ఇప్పుడు అన్ని లేవు. మహిళల్ని కోటీశ్వరాలు దొంగ ప్రభుత్వం, అది దొంగల ప్రభుత్వం ఇది. మళ్ళా ఇంకో కేసీఆర్ ఉన్నప్పుడు గరీబోని ఎవరిని టచ్ చేయలేడు, గరీబోని దగ్గర రాలేడు. ఏ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలే. ఇప్పుడే మొత్తం ఇది మొత్తం ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటాయి. ఇది ఈ టర్మ్ కాక అంటాడు. ఉంటాడా కళలు అనుకోమన్నాను. పరిస్థితి ఉంటా బయటకు వచ్చి మాట్లాడము, ప్రజలు వచ్చి మాట్లాడమని. ఒకవేళ ఉంటే పరిస్థితి తెలంగాణ బతికే పరిస్థితి ఉందా? చచ్చిపోతారు అందరూ చచ్చిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతుంది పరిస్థితి. అడిగింది అప్పుడు చెప్తాం. అప్పుడు మాది ఏందో మేము చూపిస్తాం. అప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అదే ఇప్పుడు ఇన్ని రోజులు మేము వాళ్ళకి సపోర్ట్ చేసాము. ఇప్పుడు ఎట్లా ఉంది మార్పు? బాడుకో ప్రభుత్వం ఏం మార్పు చేసినాడు? గరీబోని కొట్టుడా, గరీబోని పొందమే కొట్టుడా, ఇది గరీబోని పొందమే కొట్టుడా. ఇది ఎట్లా బతకాలి? ఇప్పుడు ఏం చూసుకుని బతకాలి మేము? ఎందుకే మరి గరీబుల మీద పడుతుండే? ఏమో ఆయనకి ఏముందో ఏం చేయో ఏం సంగతో తెలియదు. ఇన్ని రోజుల నుంచి నేను పుట్టిన నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఇక్కడ రోడ్ జామ్ కాలే. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము క్లియర్ చేసుకుంటాం. అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు? ఇది స్టేజ్ల మీద నడుపుతా ఉంటాడు. వేస్ట్ ప్రభుత్వం ఇది. అంత వేస్ట్ ప్రభుత్వం ఏది లేదు మాకు తెలుసా. మాకు ఇప్పుడైతే మాకు జీవనాధారం లేదు. ఇప్పుడు ఆ ఛాయ్ అమ్ముకొని బతుకుతాం మేము. పొట్ట చేతిన పట్టుకొని ఎక్కడ ఛాయ్ కేట్లు కనిపిస్తుంది, ఛాయ్ అమ్ముకొని బతుకుతాం. మబ్బులు 5 గంటలకు వచ్చి షాప్ లో పెట్టి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.